మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఒక ఒక సెమినార్ కానీ వర్క్షాప్ కానీ ఒక ఈవెంట్ కండక్ట్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ ఫామ్ కలెక్ట్ చేయడం ఎలాగా ఆన్లైన్ ఫీడ్బ్యాక్ కలెక్ట్ ఫ్రమ్ ఆన్లైన్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మన ఈమెయిల్ అకౌంట్ లేదా జీమెయిల్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఈమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గూగుల్ యాప్స్ను ప్రెస్ చేయాలి. దాంట్లో గూగుల్ డ్రైవ్ అనే ఆప్షన్ను గూగుల్ డ్రైవ్ యాప్ను ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్లస్ గుర్తు న్యూ అనే అక్కడ ప్రెస్ చేసిన తర్వాత మోర్ అనే ఆప్షన్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. గూగుల్ ఫామ్ క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఇక్కడ పజిల్ ఐకాన్ అనే ఆప్షన్ అనే యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. దానివల్ల మనం క్వశ్చన్కు ఆన్సర్ సెట్ చేయాలన్నా ఈ పజిల్ ఐకాన్ ఆప్షన్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఆ పజిల్ ఐకాన్ అనే ఆప్షన్ను ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ మోర్ అనే 3 డాట్స్ ఉన్నాయి కదండి. మోర్ అనే ఆప్షన్ ప్రెస్ చేయగానే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో యాడ్ ఆన్స్ అనే ఉంది. యాడ్ ఆన్స్ను ప్రెస్ చేయగానే మనకు జీ సూట్ మార్కెట్ ప్లేస్ అనే పేజ్ వస్తుంది. దాంట్లో మనం Certify-em అనే యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుంటే మనం పజిల్ ఐకాన్ అనే యాప్ ఇక్కడ చూపిస్తాను అనమాట. పజిల్ ఐకాన్. ఇప్పుడు మనము ఫీడ్బ్యాక్ ఫామ్ ఎలాగా ఉంటుంది అనేది చూద్దాం. ఫీడ్బ్యాక్ ప్లీజ్ fill the feedback form for getting e-certificate తర్వాత ఫస్ట్ క్వశ్చన్ మనము ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ మనకు షార్ట్ ఆన్సర్ ఇస్తాను. యాడ్ క్వశ్చన్, తర్వాత ఫుల్ నేమ్, ఇక్కడ కూడా షార్ట్ ఆన్సర్. యాడ్ క్వశ్చన్, డిజిగ్నేషన్ ఇక్కడ కూడా షార్ట్ ఆన్సర్. యాడ్ క్వశ్చన్, డిపార్ట్మెంట్ ఆర్ కాలేజ్ నేమ్, షార్ట్ ఆన్సర్. యాడ్ క్వశ్చన్, ఫోన్ నంబర్, ఇక్కడ కూడా షార్ట్ ఆన్సర్.
యాడ్ క్వశ్చన్. ఇక్కడ నుంచి మనకు ఫీడ్బ్యాక్ కావాల్సినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ ఫ్రేమ్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్, ద కంటెంట్ వాజ్ మీనింగ్ఫుల్ అండ్ రెలవెంట్ టు మీ అనే క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, ద కంటెంట్ వాజ్ మీనింగ్ఫుల్ and relevant to me. The content was meaningful and relevant to me. మనం దీనికి ఎస్ ఆర్ నో ఇవ్వచ్చు, లేదా 5 పాయింట్ స్కేల్, లికట్ 5 పాయింట్ స్కేల్ అయినా ఇవ్వచ్చు. ద కంటెంట్ వాజ్ మీనింగ్ఫుల్ అండ్ రెలవెంట్ టు మీ, దీనికి ఎస్ ఆర్ నో క్వశ్చన్. షార్ట్ ఆన్సర్ కాకుండా మల్టిపుల్ చాయిస్ తీసుకోవాలి. ఎస్, నో. ఇక్కడ మనము ఆన్సర్ కీ అనేది రాలేదు, మనం దీన్ని అప్డేట్ చేసుకోవాలి. సర్టిఫై ఇవ్వమను, ఇది అప్డేట్ కాలేదు. సర్టిఫైఎం ఈజ్ నౌ ఎనేబుల్డ్ ఫర్ యూజ్. మనము క్యూ చేసినప్పుడు దీని ఉపయోగం చాలా ఉంటుంది. ఇప్పుడు మనకు ఏదైనా క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు దానికి ఆన్సర్ సెట్ చేయాలన్నప్పుడు ఇది సర్టిఫైఎం అనే యాప్ చాలా ఉపయోగపడుతుంది. ద కంటెంట్ వాజ్ మీనింగ్ఫుల్ అండ్ రెలవెంట్ టు మీ. నెక్స్ట్ క్వశ్చన్, యాడ్ క్వశ్చన్. Voice clarity, voice clarity. This second question. Voice clarity during the program. వాయిస్ క్లారిటీ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్. ఇక్కడ కూడా మనము 5 పాయింట్ స్కేల్ ఇవ్వచ్చు. ఫైవ్ పాయింట్ స్కేల్. ఇక్కడ మనము లీనియర్ స్కేల్ తీసుకున్నాం. లీనియర్ స్కేల్ ఫస్ట్ వన్ ఏమి ఇస్తాం, ఎక్సలెంట్ ఫస్ట్ పూర్ అని ఇవ్వచ్చు. పూర్ ఫస్ట్ పూర్ ఇచ్చినామనుకోండి, పూర్. సెకండ్ వన్ బిలో యావరేజ్, థర్డ్ వన్ యావరేజ్, ఫోర్త్ వన్ గుడ్, ఫిఫ్త్ వన్ ఎక్సలెంట్. Okay, next add question. Poor, first one, second one, below average, average, good, excellent. Itla 5 point scale. Next question. Please rate the resource person
on persons, resource persons on sequence flow content and delivery on the subject of program. ఇక్కడ మా థర్డ్ క్వశ్చన్, ఇక్కడ ఇంకో మనం స్కేల్ 5 పాయింట్ స్కేల్ ఇవ్వచ్చు. స్ట్రాంగ్లీ డిసగ్రీ, ఫస్ట్ పాయింట్ స్ట్రాంగ్లీ disagree, strongly disagree, first one ఇచ్చాం. second one disagree, third one undecided, fourth one agree, fifth one strongly agree. strongly GLY, strongly agree. Okay, next question. Strongly disagree, తర్వాత disagree, undecided, agree, strongly agree. 5 point scale. Next question, rate the technical coordination provided by us. దీనికి 5 పాయింట్ రేటింగ్ అని. దీనికి 5 పాయింట్ రేటింగ్ అండ్ ఇప్పుడు 5 స్టార్, 4 3 2 1 అంటే 5 స్టార్ రేటింగ్ ఇవ్వాలి. యాడ్ క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ నెంబరు ఇవ్వలేదు. 4. ఫిఫ్త్ క్వశ్చన్, overall how satisfied were you with this program? With this program, overall how satisfied were you with this program?
ఇక్కడ కూడా వాళ్ళు 5-point స్కేల్ satisfied, strongly, disagree, strongly, disagree, disagree, second one disagree, fourth one third one undecided, fourth one agree, fifth one strongly disagree. Strongly agree, add question. Next, sixth question, కామెంట్ కానీ సజెషన్ కానీ కామెంట్ కానీ అడగచ్చు. కామెంట్ COMMENT కామెంట్, కామెంట్, సజెషన్స్, add any other thoughts, any thoughts and opinion about this program, full stop, opinions, we value your feedback. ఇక్కడ పేరాగ్రాఫ్ ఇవ్వచ్చు మనం. పేరాగ్రాఫ్ లాంగ్ ఆన్సర్. ఇది ఇట్లా మనకు కావాల్సినట్టు ఫ్రేమ్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇలా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన తర్వాత దాని తాలూకు కావాల్సిన ఫీడ్బ్యాక్ మనము కలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం. ఫీడ్బ్యాక్ ఇక్కడ ఈ ఒపీనియన్ 1 ఇక్కడ డిలీట్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, ఫుల్ నేమ్, డిసిగ్నేషన్, కాలేజ్ నేమ్, ఫోన్ నంబర్. ఫస్ట్ క్వశ్చన్, ద కంటెంట్ వాజ్ మీనింగ్ఫుల్ అండ్ రెలవెంట్ టు మీ, వాయిస్ క్లారిటీ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్. తర్వాత ప్లీజ్ రేట్ ద రిసోర్స్ పర్సన్ ఆన్ సీక్వెన్స్, ఫ్లో, కంటెంట్ అండ్ డెలివరీ అండ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. రేట్ ద టెక్నికల్ కోఆర్డినేషన్ provided by us. Next, overall how satisfied were you with this program. Next, comment, suggestions అడగచ్చు. సబ్మిట్ నొక్కితే ఇలాగా మై డియర్ ఫ్రెండ్స్ మనకు కావాల్సిన ఫీడ్బ్యాక్ మనము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రివ్యూ చూద్దాం. ఈమెయిల్ అడ్రస్, ఫుల్ నేమ్, డిసిగ్నేషన్, కాలేజ్ నేమ్, ఫోన్ నెంబర్, ఇట్లా అన్ని క్వశ్చన్స్ మనకు కావాల్సిన క్వశ్చన్స్ కామెంట్స్ అన్నీ తీసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం సెట్టింగ్స్ అనేది జనరల్ రెస్పాన్స్ వాళ్ళకి రిసిప్ట్స్ కావాలనే, కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్, ఇఫ్ రిక్వైర్స్ సైన్ ఇన్, ఇక్కడ మనం లిమిట్ టు 1 రెస్పాన్స్ ఇక్కడ కానీ ఆప్షన్ తీసుకుంటే
ఒక రెస్పాండెంట్ ఒకసారి సబ్మిట్ చేయాలి. లేదంటే ఇక్కడ తీసుకోకపోతే రెస్పాండెంట్స్ కెన్ ఎడిట్ ఆఫ్టర్ సబ్మిషన్. తర్వాత ప్రజెంటేషన్లో ఇవి క్విజ్ కండక్ట్ చేసినప్పుడు ఎక్కువ ఉపయోగపడతాయి. కన్ఫర్మేషన్ మెసేజ్, తర్వాత ఈ కన్ఫర్మేషన్ మెసేజ్లో థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్మిషన్, తర్వాత ఇఫ్ యూ పాస్డ్ యూ విల్ రిసీవ్ ఏ ప్రింటబుల్ సర్టిఫికేట్ షార్ట్లీ. క్విజెస్లో ఇవి క్విజ్ కండక్ట్ చేసినప్పుడు ఇవి ఉపయోగపడతాయి. తర్వాత ఇవి మై ఫ్రెండ్స్ సేవ్ చేయాలి. ఈ రెస్పాన్స్గా మనం ఈ ప్రివ్యూ 2 ఈమెయిల్ అడ్రస్ వచ్చినాయి. ఒకటి తీసేయచ్చు. ఒకటి ఆటోమేటిక్గా మన సర్టిఫైఎం యాక్టివేట్ చేస్తాను, ఈమెయిల్ అడ్రస్ ఆటోమేటిక్గా వస్తుంది. ఈ ఈమెయిల్ అడ్రస్ తీసేయాలి. మనం ఇక్కడ ఆన్సర్ సెట్ చేయలేదు కాబట్టి అది యాక్టివేట్ కాలేదు. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రివ్యూ ఈ లింక్ మాత్రమే మనము ఇవ్వచ్చు. ఈ లింక్ మాత్రం పార్టిసిపెంట్స్ ఉన్నారు, వాళ్ళకు ఈ లింక్ మాత్రం మనం ఇవ్వాలి. ఈ లింక్ ద్వారా వాళ్ళు ఈ ఫీడ్బ్యాక్లో వాళ్ళు ఫీడ్బ్యాక్ నింపుతారు. మై ఫ్రెండ్స్, ఇలాగా మనకు ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన తర్వాత దాని తాలూకు ఇట్లా దీన్ని ఇక్కడ ఈ లింక్ ఇక్కడ ప్రొవైడ్ చేసి చూడొచ్చు మనం. ఫీడ్బ్యాక్, ప్లీజ్ ఫిల్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ ఫర్ గెటింగ్ ఈ సర్టిఫికేట్. ఈమెయిల్ అడ్రస్ ఒక శాంపుల్ చూద్దాం. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. నెక్స్ట్ ఫుల్ నేమ్ బ్రహ్మ, డిజిగ్నేషన్ లెక్చరర్, కాలేజీ విఎస్ఆర్ జీడిసి మూవ, ఫోన్ నంబర్ 9989884280. The content was meaningful and relevant to me as voice clarity during the program, excellent. Please rate the resource person on sequence, flow, content and delivery on the subject program, strongly agree. Rate the technical coordination provided by us, very excellent. Overall, how satisfied were you with this program? Strongly agree. Comment, very well organized. నో కామెంట్ అని రాయొచ్చు. మనం ఏదైనా కామెంట్ సజెషన్స్ ఇవ్వదలుచుకుంటే మనం ఇవ్వచ్చు. very well organized. Submit. Thank you for your submission. If you passed, అది ఫీడ్బ్యాక్ కాబట్టి మనము క్విజ్ కండక్ట్ చేసినప్పుడు ఇక్కడ మన పర్సంటేజ్ కావాలని ఇవ్వచ్చు. ఇది ఫీడ్బ్యాక్ ఫామ్ కాబట్టి థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్మిషన్. ఫీడ్బ్యాక్ సబ్మిట్ చేసినట్టు వచ్చింది. మనం సబ్మిట్ చేసిన ఫీడ్బ్యాక్
ద మై డియర్ ఫ్రెండ్స్ ఫీడ్బ్యాక్ ఫామ్ మన మెయిల్కు వచ్చింది. ఇప్పుడు దీన్ని రికార్డ్స్లోకి వెళ్ళి చూద్దాం. రెస్పాన్సెస్ ఇక్కడ 2 చోట్ల మనం రికార్డెడ్ చూడొచ్చు. రెస్పాన్సెస్ ఒకరు ఇక్కడ చూడొచ్చు, క్వశ్చన్ వైజ్ చూడొచ్చు. దీనికి మనం స్కోర్ ఏమీ ఇవ్వలేదు. ఇట్లా మనం రెస్పాన్సెస్ 1 by 1 చెక్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్కు ఎంతమంది రెస్పాన్స్ వచ్చింది ఇక్కడ మనం పై చార్ట్లో చూడొచ్చు. తర్వాత సెకండ్ క్వశ్చన్ రెస్పాన్స్ ఎంతమంది, దాంట్లో ఎంతమంది ఒపీనియన్ ఇచ్చారు, అలాగా మనం రెస్పాన్స్ చూడొచ్చు. ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఇక్కడ క్రియేట్ స్ప్రెడ్షీట్ను మనం ప్రెస్ చేయగానే ఇక్కడ మనము రెస్పాన్స్ను ఇంకొక చోట మనం చూడొచ్చు. రెస్పాన్స్ 2 చోట్ల చూడొచ్చు. సర్టిఫైఎం క్రియేట్ చేయడం ద్వారా ఇక్కడ క్వశ్చన్ వైజ్ మనం రెస్పాన్సెస్ని చూడొచ్చు. ఈమెయిల్ అడ్రస్, ఫుల్ నేమ్, డిసిగ్నేషన్, కాలేజ్ నేమ్, ఫోన్ నంబర్, ఫస్ట్ క్వశ్చన్ ఎన్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేసాము, తర్వాత వాళ్ళ కామెంట్ సజెషన్స్ ఏమైనా ఇచ్చారా, ఇలా క్వశ్చన్ వైజ్ మనం 5th క్వశ్చన్ 6th కామెంట్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ మనం ఇట్లా చెక్ చేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో క్విజ్ ఎలా కండక్ట్ చేస్తారు అనేది చూద్దాం. ఓకే, ఈ వీడియో ఇంతే మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.